చూశాను. ఎల్లమ్మ గ్లింప్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. అయితే ఏంటంటే ఎవరెవరో ఉంటారనుకున్న చివరికి దేవిశ్రీ ప్రసాద్ గారు లైనప్‌లోకి వచ్చారు. అయితే గతంలో మన 'దిల్ రాజు' గారు అనౌన్స్ చేసిన ప్రకారం అయితే వేణు ఎల్దండి గారు అంతకుముందు మన 'బలగం' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వేణు ఎల్దండి గారే ఎల్లమ్మ సినిమా కూడా చేస్తారని 'దిల్ రాజు' గారు ఒక ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేసి మరి దానికి నితినే హీరో అని అనౌన్స్ చేసి పెట్టారు. అయితే ఏంటంటే యాక్చువల్‌గా చాలామంది హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు కదా! చివరికి ఏంటంటే నితిన్ గారు కూడా లైన్‌లో నుంచి తప్పుకున్నారు. 'నాని' గారు వచ్చారన్నారు. తర్వాత ఎవరెవరో వచ్చారన్నారు. చివరికి 'దేవిశ్రీ ప్రసాద్' గారిని లైన్‌లో తీసుకున్నారు. దీనికి కారణం ఏంటి? లేకపోతే నితిన్ గారిని ఎందుకు తప్పించారన్నది మనకి కావాల్సిన ఉద్దేశం. అయితే ఏంటంటే ఇక్కడ నితిన్ గారు రిజెక్ట్ చేశారా? లేకపోతే కావాలని ఆయన తప్పుకున్నారా? లేకపోతే 'దిల్ రాజు' గారే తప్పించారా అన్నది ఎలాగంటే యాక్చువల్‌గా 'బలగం' సినిమా తీసేటప్పుడు కూడా ఎవరికీ నమ్మకం లేదండి. 'బలగం' సినిమా తీసేటప్పుడు కూడా వేణు గారి మీద ఎవరికీ నమ్మకం లేదు. 'బలగం' తీసి అది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టాకే అర్థమైంది. ఓహో! వేణు దగ్గర కూడా స్టఫ్ ఉంది. అది కూడా యాక్చువల్‌గా ఒక రూరల్‌లో ఉన్న చిన్న లైను. ఆ చిన్న లైన్‌ని సినిమా అంతా ఆద్యంతం నిలబెట్టాడు. అది కథ కింద చెప్తే గనక అప్పుడు కూడా చాలామంది ఒక పెద్ద హీరో అయితే ఒప్పుకోరు. ఒక మామూలు ఆర్టిస్టులతో తీసి సూపర్ హిట్ కొట్టారు. ఆ టైంలో కూడా ఒక కమర్షియల్ హీరోని ఎవరినన్నా పెడితే గనక ఆయన ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద కథ అయితే కాదు. అదే సమయంలో ఇప్పుడు వేణుగారు మళ్ళీ తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఎల్లమ్మ కూడా అది కూడా ఒక సింపుల్ స్టోరీనే అయి ఉండొచ్చు. లేదా అంటే ఆల్రెడీ 'బలగం'తో సూపర్ హిట్ కొట్టారు కదా! ఇప్పుడు ఎల్లమ్మతో సూపర్ హిట్ కొట్టగలరా లేదా అన్న నమ్మకంతో నితిన్ గారు తప్పుకొని ఉండొచ్చు. లేదా వేరే ప్రాజెక్టుల మీద కాన్సంట్రేట్ చేయటం వల్ల కూడా తప్పుకొని ఉండొచ్చేమో కానీ ఓవరాల్‌గా అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు లైన్‌లోకి వచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ రోల్‌కి సెట్ అయితారంటారా? అంటే ఆయన సింగర్ గదా! యాక్టర్‌గా ఎలా చూడొచ్చు మనం? యాక్టర్‌గానండి ఇప్పుడు మనం కొత్త ఫేస్ కావాలన్న ఉద్దేశంతో దేవిశ్రీ ప్రసాద్ గారు లైన్‌లోకి వచ్చారేమో. యాక్చువల్‌గా మనం చూస్తేనే గాని అంతకుముందు ఏముంది ఇప్పుడు మన ఇది 'రంగస్థలం' సినిమాకి ఎలాగంటే 'రామ్ చరణ్' గారు ఏం చేస్తారు ఆయన అంతా కమర్షియలే కదా! ఆళ్ళు బావుంటాడా అసలు మాట డైలాగ్ చెప్పడమే రాదనుకునేవాళ్ళు ఎలా వచ్చిందంటే 'రంగస్థలం' ఇరగదీశారు ఆ రస్టిక్ పాత్రలో. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన కటౌట్ అది చూస్తే ఏంటంటే వెనక పిలక అది కొంచెం వెరైటీగానే ఉన్నారు. సినిమాకి తగ్గట్టుగా ఆయనకి అలా కావాలేమో దానికి తగ్గట్టుగా అలా మౌల్డ్ అయ్యారు. ఆ విధంగా సినిమా కూడా ఆ పాత్ర తగ్గట్టుగా ఉండటం వల్లే దేవిశ్రీ ప్రసాద్ గారు లైన్‌లోకి వచ్చారేమో అని నేను అనుకుంటున్నానండి. చాలా మంది ఏమంటారంటే దేవిశ్రీ ప్రసాద్ గారు సెట్ గారు. సో, ఈ కథ ఇంకో హీరో దగ్గరికి వెళ్తుందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అవునండి. దానికి మీరేమంటారు? అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు సెట్ కారు అని అనుకోవడానికి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారిని మనం అంతకుముందు ఒక హీరోగానో, ఒక యాక్టర్‌గానో లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో మనం చూడలేదు. చూడనందువల్ల ఏంటంటే ఆయన మీద ఏ ఇమేజ్ ఉందో మనం చెప్పుకోలేకపోతున్నాం. అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టేజ్‌ల మీద పెర్ఫార్మ్ చేయటం మనం చూసాం గానీ, యాక్టర్‌గా ఎంతవరకు చేయగలరనేది మనకు తెలీదు. అందువల్ల కొంత అవనమ్మకంతో ఉన్నారేమో గానీ, పాత్రకి ఎంతవరకు సరిపోతారో ఆ సినిమా వచ్చిన తర్వాత సినిమా హిట్ అయితే గనక ఆయన ఎంతవరకు సరిపోతారనేది మనం జడ్జ్ చేయగలం. అంతవరకు ఆయన పాత్రకు సరిపోతారో లేదో మనం చెప్పలేమండి. సో, చాలా మంది హీరోలు కూడా సాంగ్స్ పాడారు. కానీ ఫస్ట్ టైమ్ ఒక సింగర్ హీరో అవుతున్నారు. సో, అవునండి. ఎలా ఉంది? సింగర్ హీరో అవ్వటం అనేది ఒక మంచి పరిణామం అండి. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది ట్రై చేశారు గానీ, అలాగా సక్సెస్ అయినోళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు యాక్చువల్‌గా 'జీవి ప్రకాష్ కుమార్' ఉన్నారు. 'జీవి ప్రకాష్ కుమార్' ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆయన యాక్టర్‌గా ట్రై చేశారు. ఇప్పుడు యాక్చువల్‌గా 'దేవా మేనల్లుడు' ఆహ్, ఆయన ఏదో గాని ఉన్నారబ్బా! 'జర్నీ' సినిమాలో హీరోగా చేసి 'జై'. జై జై. 'జై' ఆయన కూడా ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారాయన. తన మామయ్య గారి దగ్గర. కానీ ఆయన హీరోగా ట్రై చేశారు. యాక్చువల్‌గా 'ఏఆర్ రెహమాన్' గారు కూడా ఒకప్పుడు ట్రై చేద్దాం అనుకుని వదిలేశారు. మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేశారు. 'కీరవాణి' గారు అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలో చేస్తా ఉండేవారు. ఇలాగేంటంటే ఇది ఫుల్ ఫామ్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దేవిశ్రీ ప్రసాద్ గారు చేద్దాం అనుకుంటున్నారు. ఆయన ఆయన ఎలా చేస్తారో చూసి ఎందుకంటే ఏ ఇమాజినేషను ఆయన మీద ఏమీ మనకి ఇమాజినేషన్ లేదు కాబట్టి, మన ఏ ఇమేజ్‌లోనూ ఆయన లేడు కాబట్టి ఆయన్ని ఫ్రెష్‌గా ఉంటాడని నేను అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే సినిమా కొత్త వ్యక్తిని తీసుకున్నారని నేను అనుకుంటున్నానమ్మా. ఓకే. సో, ఒకవేళ ఇప్పుడు నవీన్ గారు వేణు గారు ఈ మూవీ కూడా ఒక బ్లాక్ బస్టర్ కొట్టారంటే పెద్ద హీరోలు ఎవరైనా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. వేణు గారు కూడా ఈ సినిమా కూడా హిట్ అయితే గనక ఖచ్చితంగా పెద్ద పెద్ద హీరోలైతే వచ్చే అవకాశం ఉంటది. అంటే సాఫ్ట్‌గా చేద్దాం అనుకున్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఎల్లమ్మ అంటున్నాను. ముందు 'బలగం' సినిమా చూస్తే ఏంటంటే చాలా సాఫ్ట్‌గా ఉంటది. రూరల్ విలేజ్ నేటివ్ స్టోరీ. అలాగే ఎల్లమ్మ కూడా రూరల్ విలేజ్ భక్తి డివోషనల్ స్టోరీ అనుకుంటున్నాను నేను. ఎల్లమ్మ అని టైటిల్ పెట్టారు కాబట్టి. అదేంటంటే సాఫ్ట్ నేచర్ స్టోరీతో ముందుకెళ్తది కాబట్టి అలా చేద్దామన్న లైట్ వెయినర్‌లో చేద్దాం అనుకున్న హీరోలు అందరూ కూడా ముందుకొస్తారు.
తర్వాత వీలైతే నితిన్ గారే ముందుకొచ్చి మళ్ళీ సినిమా చేయమని అంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే నితిన్ గారు దిల్ రాజు గారిని అడిగాడు, ఇప్పుడు మీరు నన్ను హీరోగా పెడతానని, ఎల్లమ్మ హీరోగా పెడతానని అన్నారు కదా, మీరు మళ్ళీ సినిమా ఎందుకు ఆపేశారు, నన్ను ఎందుకు తప్పించారని నితిన్ గారే దిల్ రాజు గారిని అడిగారు. అయితే ఏంటంటే ఓవరాల్గా సరే నీకు కొన్ని కారణాలు చెప్తాను, తర్వాత కొంతమందిని చేశాను, వాళ్ళ తర్వాత అవ్వలేదు, అందుకనే మళ్ళీ మన దేవిశ్రీ ప్రసాద్ లైన్లోకి వచ్చాడు, తీసుకున్నాను, చూద్దాం నీకు ఇంకా వేరే సినిమా చేద్దామని ఆయన చెప్పారనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి సరిగ్గా మ్యూజిక్ మీద రావట్లేదు మూవీస్, అందుకే హీరోగా ట్రై చేస్తానని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అవునండి, అది ట్రోల్ చేయటం ఎలాగంటే యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మధ్య సినిమాలు చేసిన సినిమాలన్నీ కూడా ఒక సినిమాకి సంబంధం లేకుండానే చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు తమన్ గారు ఎలాగుందంటే అన్ని సినిమాల్లోనూ ఒకేలాగా ఉంటుంది, ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒకే పాటలు. కానీ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అంతకుముందు వచ్చిన సినిమాకి ఈ సినిమాలకి సంబంధం లేదు. అందువల్ల ఏంటంటే ఆయన సినిమాకి మార్చుకుంటూ వస్తున్నారు, స్టేజ్ షోలు చేస్తున్నారు, అమెరికాలోను లండన్లోను ఇటువంటి పెద్ద పెద్ద స్టేజ్ షోలు కూడా చేసుకుని వస్తున్నారు. ఆయన అభిరుచి ప్రకారం ఒక సినిమా హీరో అవ్వాలన్న ఉద్దేశం ఉందేమో, దాని తగ్గట్టుగానే ఆయన ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో హీరోగా అవ్వాలనుకుంటున్నారేమో అని నా ఉద్దేశం అండి. ఆ ప్రయత్నాల్లోనే కొన్ని సినిమాలు తగ్గించుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వేణుగారి సలహా ప్రకారం ఆయన జుట్టు అది పెంచారు, వెనకాల పిలకేసుకున్నారు. అది సినిమాకి మోల్డ్ అవన ఉద్దేశంతోనే ఆ హీరోగా సినిమా చేసినంతకాలం ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అప్పుడప్పుడు వీలున్నప్పుడు తప్ప ఫుల్ లెంగ్త్లో మ్యూజిక్ డైరెక్షన్ ఉండదు ప్రస్తుతానికి. అయితే ఆ సినిమా పూర్తయ్యాక మళ్ళీ తన మ్యూజిక్ కొనసాగుతుందని నేను అనుకుంటున్నానండి. సో నితిన్ గారికి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అన్ని ఫ్లాప్లే కదా, ఈ అవునండి, సినిమాని ఆయన కూడా రిజెక్ట్ చేశారు, ఎందుకు అనుకోవచ్చు? అది యాక్చువల్గా అది దిల్ రాజు గారు చెప్పడం వల్ల అయింది అనుకుంటున్నానండి నేను అనుకోవటం అయితే. ఎందుకంటే తమ్ముడు కనుక హిట్ అయితే, అదే ప్రొడక్షన్లో వచ్చిన తమ్ముడు కనుక సూపర్ వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేసిన తమ్ముడు హిట్ అయి ఉంటే ఎల్లమ్మ సినిమాలో నితిన్ గారిని కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే తమ్ముడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే లాజికల్గా కూడా న్యాచురల్గా లేదు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇంప్రెషన్ వల్ల మళ్ళీ అదే ఇంప్రెషన్ ఏమన్నా ఎల్లమ్మకి ఏమన్నా పడి ఎల్లమ్మ సినిమా ఏమన్నా దెబ్బతింటుందేమో, దాని బదులు ఏదన్నా ఒక ఫ్రెష్ క్యారెక్టర్ని, ఫ్రెష్గా ఉండే హీరోని పెట్టుకుని సినిమా తీసి ముందుకెళ్దాం అన్న ఉద్దేశంతో దిల్ రాజు గారు ఈ ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో బలగం కొట్టి ఆల్మోస్ట్ 3 years పైన అవుతుంది. అవును. సక్సెస్ అయిన డైరెక్టర్ గా ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టంగా ఉంది కదా. అవునండి, సో ఇండస్ట్రీని ఎలా చూడొచ్చు? అదేంటంటేనండి చాలామంది ఏంటంటే సినిమా తీస్తాం కదా వెంటనే సినిమా తీసేద్దామని అనుకోరు. ఓ పూరి జగన్నాథ్ గారి లాగానో లేకపోతే ఒక అనిల్ రావిపూడి గారి లాగానో కొంతమంది అంత వెంటనే చేయాలి అనుకోరండి. వీళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ రాయడానికి సంవత్సరాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే సుకుమార్ గారు సంవత్సరాలు పడుతుంది వాళ్ళు సినిమాలు తీయటానికి. కారణం ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ చూసుకుంటారు. ఒక్కసారి సెట్స్కి వెళ్తే కనుక అది తొందరగా అవుతుంది, కానీ స్క్రిప్ట్ వర్క్ మీద సంవత్సరాల మీద కూర్చుంటారు. ఎల్లమ్మ సినిమా స్క్రిప్ట్ కూడా అది పక్కగా పకడ్బందీగానే వేణు ఎల్దండి గారు చేశారని నేను నమ్ముతున్నానండి. అందువల్ల ఆ జాప్యం అని తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మన ఎల్లమ్మ సినిమాకి స్టోరీ రిపీట్ అవుతుంది, బలగం సీన్సే కట్టింగ్ అవుతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఉండదమ్మా, ఎందుకంటే ఆ బలగం సీన్సే అదే అంటే ఆ పాత్రలో ఉన్న కొంతమంది అదే నేటివిటీలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు తప్ప అదే సీన్లు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే లేదు. అంటే వేణుగోపాల్ ఎప్పుడు ఎక్కువ సినిమాలు చేయలేదు, కొన్ని వేణు ఎల్దండి గారు. సో దాని గురించి సేమ్ ఉంటుంది అని అంటున్నారు. కానీ అనుకునే వాళ్ళు అంటారమ్మా, ఎలాగంటే సుకుమార్ గారు రంగస్థలం తీసినప్పుడు నెక్స్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ ఏంటంటే అది వేరే విషయం. ఇది కూడా ఏంటంటే బలగం సినిమా ఏంటంటే పూర్తిగా విలేజ్ రూరల్ నేటివిటీతో ఉన్న కథ. ఎల్లమ్మ కూడా విలేజ్ నేటివిటీతో ఉన్న కథ. అందుకోసం ఏంటంటే మళ్ళీ అలాగే ఉంటుందేమో, అదే క్యారెక్టర్లో లేదా అదే సీన్స్తో ఉంటుందేమో అని అనుకుంటారు వాస్తవానికి. కానీ ఏంటంటే అది అలా కాదు, ఇది పూర్తిగా విరుద్ధమైన కథ. దానికి తగ్గట్టుగా ఆయన స్క్రిప్ట్ అది రెడీ చేసుకున్నారు. స్క్రిప్ట్ రాయడానికి అంత సమయం పట్టింది, అది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు